ప్రభునందు ప్రియులారా, రండి 2026 సంవత్సరపు శ్రమల ధ్యానములో ఈ దినము 24వ రోజులో ఉన్నాము. మార్చి 17, 2020 సంవత్సరం మంగళవారము. శ్రమల ధ్యానములో సందర్భంగా పరిశుద్ధ లేఖనము పరిశీలనగా చదువుకుందాము. 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహా ఘనత వహించిన మా గొప్ప ప్రభువా, యేసయ్య అని మీ ప్రియకుమారుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరముల కిందట అనేక శ్రమలు పొంది శిలువ బాధను ఓర్చి మరణించిన మరణానుభవమును ధ్యానించుకొని ఈ దినము 24వ దినములో ప్రవేశించి ఉన్నాం. ఈ నేటి ధ్యానము ఎప్పటి వలనే నీకు అంగీకారం అగునుగాక, నీకు ఇష్టమగునుగాక, మా అందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండునుగాక. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, 169వ కీర్తన 25 కూడా చదువుకుందాము. 69వ కీర్తన 25వ వచనం. వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములలో ఎవడనో ఉండకపోవునుగాక. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చదువుకుందాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. విన్నారా? యూదా ఇస్కరియోతు, ద్రోహి అయిన ఇస్కరియోతు, గత 3 దినములుగా మనం ధ్యానించుకుంటున్నాం. ధ్యానించుకున్న విధము క్రమముగా తెలుసుకొని ఉన్నాం. ఈరోజు కూడా యూదా పశ్చాత్తాపము, అపశ్చాత్తాపము లేఖనానుసారమా గ్రహించి ధ్యానం చేసుకుందాం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. లేఖన గ్రంథంలో స్పష్టముగా, కీర్తన గ్రంథంలో దావీదు ఆత్మవశుడై పలికిన కీర్తనలో యేసును వెంబడించిన వాడు, నమ్మిన హితుడు, నమ్మిన స్నేహితుడే, ప్రియ శిష్యుడే, గతంలో చెప్పుకున్న రీతిగా, నిన్ననే జ్ఞాపకం చేసుకున్న రీతిగా, నేను 12 మందిని ఏర్పరచుకొని లేదా మీలో ఒకడు సాతాను. యేసయ్య ఎరిగి ఉండి సాతాను చేత శిష్యరికము చేయించుకున్నాడు. మొదటి నుండి యూదా ఎలాంటి వాడో, ఏ స్థితిలో శిష్యుడుగా కాగోరి శిష్యరికము పొందెనో యేసయ్యకు బాగుగా ఎరిగి ఉన్నాడు యేసయ్య. అయినను సాతానుకే ఒక అవకాశం ఇచ్చాడు. సాతానుకే ఒక అవకాశము. అయినా యూదాలో మార్పు రాలేదు. లేఖనములు నెరవేరుతున్నాయి.
అతని ఉద్యోగము వేరొకటి తీసుకొనును గాక. దావీదు ఆత్మవశుడై విడుదల చేసిన తనకు తెలియకుండానే ఎన్నో లేఖనములను విడుదల చేశాడు దావీదు. సహోదరులారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16 నుండి చదువుతున్నాను. సహోదరులారా, యేసు పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. మనలో ఒకడిగా ఉండెను. పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పేతురు నిలవబడి మాట్లాడుతున్నాడు. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. 11 మందితో కూడా 12వ వాడు. యూదా ప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడ, ప్రభుల వారు ఎక్కడ పడుకుంటే నిద్రిస్తే అక్కడ, ప్రభుల వారు భోజనమునకు కూర్చున్నప్పుడెల్లా కోరి యూదాను పక్కన కూర్చోబెట్టుకొని తినిపించి ముక్క ముంచి స్వయముగా యేసయ్యనే ద్రాక్షరసంలో ముక్క ముంచి తినిపించుచుండేవాడు. అలాంటి ప్రియమైన వాడు, అలాంటి శిష్యుడు సాతానుని తెలుసు. సాతానును శిష్యుడుగా చేసుకున్నానని తెలుసు. అయినను మార్పు రాలేదు యూదాలో. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి వద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను. కనుక వారి భాషలో ఆ పొలము అకేల్దము అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. ఎందుకు ప్రమాణముగా ఇప్పుడు చదివిన ఆత్మవశుడై దావీదు విడుదల చేసిన లేఖనం నెరవేరింది. ఈ లేఖన నెరవేర్పు పాత నిబంధన ప్రవక్త మరొక ప్రవక్త, పరిశుద్ధ ప్రవక్త జకర్యా కూడా తన ప్రవచన గ్రంథములో 11వ అధ్యాయము 12-13 వచనాల్లో మీకు అనుకూలమైతే నా ఎడల మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరివానికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. నీకు క్షమాపణ లేదురా, యెహోవాయే ఆజ్ఞ ఇచ్చాడట. నీకు క్షమాపణ లేదు. లోకరక్షకునిగా నా కుమారుడు అవతారం పొందుతాడు. అయితే ఆయనను అప్పగించువాడవు నీవే ఆయనను అప్పగించువాడవు. సాతాను ఆయన దగ్గర శిష్యరికం పొంది 3.5 సంవత్సరాలు ఆయన కూర్చుండిన చోట కూర్చొని, ఆయన నిద్రించిన చోట పడుకొని, ఆయన భోజనం చేస్తే భోజనం పెట్టినప్పుడల్లా ఆయనతో కూర్చుండి భోజనం చేసి, ఆఖరికి ఆయనను కొట్టడానికి మడమనెత్తావు, ఆయన అప్పగించి చూచాం అని మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాము.
3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి హృదయంలో నొచ్చుకొని, అయ్యో నేను ఎందుకు ఇంత ద్రోహమునకు ఒడగట్టానా అని మనసులో బాధపడి పశ్చాత్తాపపడి, పశ్చాత్ అనగా సంస్కృత పదం, తాపం 2 పాదముల ఏకపదం, పశ్చాత్తాపపడి మనసులో నొచ్చుకొని, తాపము అనగా జ్వరము, వేడి, హృదయమంతా వేడెక్కిపోయింది. పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారి దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. కుమ్మరివాని పొలం కొన్నారు. అనేక దినములుగా ఉన్న సమస్య. పరదేశులు అన్యజనులను, యూదేతరులను ఇశ్రాయేలు కుటుంబంలో చేరిన వారు కాకుండా దేవుని ఆరాధించడానికి వచ్చుతున్నవారు అన్యజనులైతే ఎక్కడ పాతి పెట్టాలి? వారు ఒకవేళ మందిరంలో మరణిస్తారు, అప్పుడు ఎక్కడ పాతి పెట్టాలనే సమస్య అనేక దినములుగా ఉన్నది. అయితే ఆ పొలము అకేల్దమని పొలము, రక్తభూమి అను భాషాంతరమున మార్పు. ఆ రక్తభూమిని అకేల్దము కొన్నారు, విదేశీయులను పరదేశీయులను పాతిపెట్టడానికి. యెహోవా భక్తులే, సైన్యములకు అధిపత్యకు యెహోవా దేవుని భక్తులే, దేవుని మందిరములో ఆరాధించవచ్చిన వారే. అయితే ఆ కాల మరణము పొంది అకస్మాత్తుగా నిద్రించినట్టయితే వారిని ఎక్కడ పాతి పెట్టాలి తెలియరాలేదు. దానికి పరిష్కారము దొరికింది. రక్తభూమిని కొన్నారు, అకేల్దమను పొలము కొన్నారు. అన్ని జనులను పాతిపెట్టుట ఆనాటి నుంచి ఆరంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదా అయ్యో ఎంత పశ్చాత్తాపం పొందాడో, ఎంత మానసిక సంఘర్షణ అనుభవించాడు. అయితే లేఖనాలు నెరవేరినాయి. యూదా ఉద్యోగము వేరొకని వారికి ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు మత్తీయ పేరుట చీటి పడెను. 11 మందితో ఒకడిగా మత్తీయ ఎంచబడెను. యూదా ఉద్యోగము వేరొకడు తీసుకొనెను. ఈ 11 మంది నిలబడగా పేతురు ఆత్మవశుడై తొలి ప్రసంగం చేసిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అపోస్తుడైన పేతురు గారి ప్రసంగం. 11 మంది చేతులు పట్టుకొని లేచి వెనుక నిలబడినప్పుడు 12వ వాడు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగారు. ఇశ్రాయేలులారా, మీరు తెలియకనే చేసితిరి. మీకు తెలియదు, రక్షకుని, విమోచకుని, మెస్సియాను చంపివేస్తున్నామని మీకు తెలియదు. పాపం అయినను తప్పు జరిగిపోయింది. రక్షకుడు వచ్చాడు, ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఆయనను వారు గ్రహించలేదు. మానున వేలాడదీసి చంపిరి. ఆయనను ప్రభువు కోరినట్టుగా క్షమాపణ. పేతురు గారికి క్షమాపణ ఇచ్చిన దేవుడు యూదా గారికి కూడా ఇస్తాడు. యూదా పశ్చాత్తాపము ప్రభు సన్నిధికి రానివ్వలేదు. హృదయమందు బాధపడ్డాడు,
నొచ్చుకున్నాడు. కరడుగట్టిన తీవ్రవాది, ఉగ్రవాది, విప్లవకారుడు అయినప్పటికీ మానవ స్పందించే హృదయం కలవాడు. వింటాడు. గ్రహింపు కలిగిన మనసున్నది, మనసాక్షి ఉన్నది. ఆ మనసాక్షి గద్దింపునకు గురి చేసింది. మానసిక సంఘర్షణ గురయ్యాడు, ఒత్తిడికి గురయ్యాడు. అయ్యో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని పశ్చాత్తాపడి, ఆ పశ్చాత్తాపము ప్రభువారి కనికరము పొందలేకపోయింది. రాలేకపోయాడు. యేసు దగ్గరికి రాలేకపోయాడు. యేసు దగ్గరికి వస్తే అనేక మందిని, ఆ కాలంలో యేసయ్య శిలువ మరణము పొందగా అనేక మందిని క్షమించినట్టు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరులను క్షమించుడి తండ్రి అని వేడుకునేవాడే. పేతురు గురించి వేడుకున్నాడు కదా, అపవాది మిమ్మలను కొంతమందిని జల్లించుటకు కోరుకొనెను, కానీ నీ నిమిత్తము పేతురు, నీ నిమిత్తము తండ్రిని వేడుకున్నాను. నీవు స్థిరపడిన తర్వాత నీ సోదరులను కూడా స్థిరపరచు. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రె పిల్లలను మేపు అని ముమ్మారు అడిగి తిబరే సముద్ర తీరమున పేతురు గారిని క్షమించిన దేవుడు యూదాను కూడా క్షమించేవాడు. అయితే యూదా మారు మనసు, పశ్చాత్తాపము, హృదయ కాఠిన్యము మారి స్పందించే మనస్సు కలవాడై యేసు సన్నిధికి రాలేకపోయాడు. చివరిగా ఒక దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. దొంగకు బాప్తిస్మం ఉండేనా? మారు మనసు ఉండేనా? పశ్చాత్తాపపడేనా? ఏ విధముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అభయమిచ్చాడో, డైరెక్ట్గా పరలోకంలోకి తీసుకెళ్ళాడో, పరమలోకి తీసుకెళ్ళాడో. ఒక దొంగ బందిపోటు దొంగ, ఒరే మనకి తగిందేరా, తగిన శిక్షనే అనుభవిస్తున్నావురా, ఆయన నీతిమంతుడురా, ఆయన ఏ పాపం ఎరగని వాడరా, ఆయనకు ఈ శిక్ష తగినది కాదురా, ప్రభువు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని వేడుకొనిన ప్రియ స్నేహితుడిని, దొంగ అయినప్పటికీ ప్రియ స్నేహితుడిని కనికరించి, అవునయ్యా, ఈనాడే వెంటనే నాతో కూడా నీవు పద, పరదేశంలో నీకు స్థానము కల్పిస్తాను అని పరదేశకు తీసుకొని వెళ్ళిన ప్రభు యూదాను కూడా క్షమిస్తాడు. వచ్చి ఉంటే ఇక్కడ క్రైస్తవుడెవడు, శిష్యుడు కావలసిన వాడెవడు ఆత్మహత్య చేసుకోవద్దండి, మనల్ని మనం చంపుకోవద్దండి. యేసుని నమ్మితే ఆత్మహత్య లేదండి. ఆత్మహత్య చేసుకున్న వారికి నరకంలో పడిపోతారు. ఎంత భక్తుడైనా, ఎంత సేవకుడైనా, ఎంత ప్రార్థన పరుడైనా ఆత్మహత్య జీవిత చరమాంకములో కొంతమంది ఏదో అనుకొని ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ అనారోగ్య పరిస్థితి భరించలేకపోతున్నానని తమకు తాము అంతమొందించుకుంటారు. కూడదండి ప్రియులారా. ఆత్మహత్య క్షమించరాని పాపమండి. దేవుడు కూడా క్షమించడండి. మారు మనసు పొందుకొని అడిగితే యేసయ్య శక్తినిస్తాడు, ధైర్యమునిస్తాడు. ధీరత్వమును కూడగట్టుకొని బ్రతుకు గడుపుకొని మరణము పొందే వరకు, ఆ గడియ వచ్చే వరకు బ్రతుకుదాం, బ్రతికి సాధిద్దాం. ప్రభుని అడుగుదాం. దయామయుడు, కృపామయుడు దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. తప్పకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ దొంగ అయిన స్నేహితునికి అభిమించిన రీతిగా యేసు ప్రభుల వారు కూడా నేడు మనతో కూడా ఉండి ఆయన రాజ్యంలో చేర్చినంత వరకు, ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకునేంత వరకు తప్పకుండా తోడుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఒడలు రక్తము కారగా దేవుని ప్రేమ ఇదిగో ప్రియులారా. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక భాగ్యంబు మనకిచ్చును. ఒడలు రక్తము కారగా దెబ్బలు చెడుగులందరూ కొట్టిరి, నడిముళ్ళు వడిముళ్ళు తల మీదను పెట్టిరే, ఓర్చెనో రక్షకుండు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప కృపగల తండ్రి, యూదా మరణము పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపము ప్రభువా యేసయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రభువా తప్పు చేశాను, తెలియక చేశాను, తెలిసి తెలియక చేశాను అని ఒప్పుకొని ఉంటే, క్షమాపణ అడుగుంటే ఎంతోమంది 2000 సంవత్సరాలుగా ఈనాడు ఈ ఘోర పాపిని నన్ను కూడా క్షమించే మంచి మనసు కలిగిన వాడవు. ఆనాడే యూదా పశ్చాత్తాపడితే, నిజమైన పశ్చాత్తాపం పొందితే ఆనాడే క్షమించి ఉండే దేవుడు కనుక లేఖనాలు నెరవేరినట్టుగా ఉరి పెట్టుకొని పేగులు బయటకు వచ్చి చచ్చెను అంటే క్షమాపణ లేదు. పరలోక రాజ్యంలో యూదా ఉండడు. యూదా అతని ఉద్యోగము వేరొకడు తీసుకున్నాడు. 12 మందితో ఒకడుగా ఉండలేదు. దారి చూపిన ద్రోహి అయిన వాని ఉద్యోగము వేరే అతనికి ఇవ్వబడింది. కనుక రాబోయే రాజ్యంలో యూదాను మేము చూడము. అయితే యూదా ప్లేసులో, యూదా చోటులో మత్తీయను చూస్తాం, ఆనందిస్తాం. ప్రభువా, ఈ సంతోషము, ఈ ఆనందము పరము చేరే వరకు నిరంతరము ఎడతెగాక ఉంచమని మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు క్రీస్తు ప్రభుల వారి ఆదరణ, కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము, కాపుదల, క్షేమము, భద్రత ఇది మొదలుకొని ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము సార్వత్రిక సంఘములో చేరిన సకల భక్తులకు, సర్వ పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.